హాయ్ హలో గైస్, ఈ వీడియో మొత్తం ఫుల్ అడ్వెంచర్ అంటే నేచర్లో. హాయ్ హలో గైస్, మన సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది. సేవ్ వాటర్, సేవ్ లైఫ్, సేవ్ ఎయిర్, గో గ్రీన్. వీలైతే చెట్లను నాటుదాం, మహావృక్షాలని నరికేయకుండా. మన సెటప్ మొత్తం పూర్తి అయిపోయింది. టైం అయితే 7:05 అయింది. ఇక మన జర్నీ స్టార్ట్ చేసే సమయం అయింది. కలుద్దాం మన మ్యాస్ట్రోపై. కాదండి, రిటర్న్ టు గోవా టు ఓబులవారిపల్లి జర్నీ ఇది. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మనం ఎక్కడికి అంటారా? అదేనండి, వాస్కోలోని రైల్వే స్టేషన్ దగ్గరికి. అక్కడి నుంచి మనం ట్రైన్లో వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? కడప. ఆ తర్వాత హోమ్ టౌన్ ఓబులవారిపల్లి. అంతేనండి. మరి మాస్ట్రో అయితే అక్కడ పార్సల్ కార్యాలయంలో ఉంది. మనతో పాటే మన ట్రైన్లో కూడా వస్తుంది మాస్ట్రో. జర్నీ అయితే చాలా హ్యాపీగా జరిగిందండి. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నాం. చాలా చాలా హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేసేసాం. ఎన్నో కొండలని అయితే ఎక్కేసాం వితౌట్ పొల్యూషన్. ఓబులవారిపల్లి టు గోవా రైడ్ అయితే సక్సెస్ఫుల్గానే ఫినిష్ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. స్ట్రీట్ మొత్తం ఎంత ప్రశాంతంగా ఉందండి మార్నింగ్. అదే ఇంకొక గంట పోతే ఎక్కడి జనం అక్కడే, ఎక్కడి వాళ్ళు అక్కడే, బిజీగా వెహికల్స్ అన్నీ. మొత్తం ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా. ఇక అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోదాం మన రైడ్లో ముందుకి. అదిగో అటువైపుగా వచ్చేసామండి వాస్కోకి. అయితే మన బ్యాగేజ్ అంతా ఇదే. మ్యాస్ట్రో అయితే అక్కడ పార్సిల్లో ఉంది. ట్రైన్ అయితే ఇప్పుడే వచ్చింది. ఇక వెళ్ళిపోదాం మన కోచ్ దగ్గరికి. ప్రజెంట్ మనం వచ్చేసాం వాస్కో టు తిరుపతి. ట్రైను 9 గంటలకండి కదలేదు. టైం అయితే 8:10 కదులుతుంది. ఒక 40 మినిట్స్కి మన కోచ్ అయితే ఇదే B1 46 అనుకుంటాను. బడ్జెట్ ప్రకారమే, ఇప్పటి వరకు బడ్జెట్ ప్రకారమే అంటే బడ్జెట్లో హై రేంజ్ అనుకోండి. ఇంకా ఏ ఉన్నా కానీ వెయిటింగ్ లిస్ట్లో ఉంది. మామూలు రిజర్వేషన్ అయితే వెయిటింగ్ లిస్ట్లోనే ఉంది. దానికి దీనికే 150 రూపాయలు డిఫరెంట్. ఇదైతే కన్ఫామ్గా ఉంటుందని B1 3 టైరు, అందుకు తీసుకున్నాను. ఫస్ట్ టైం ఏసీ బోగీలు అయితే నేను ఎక్కడం. డిఫరెంట్ ఏమి ఉండదు. నార్మల్ రిజర్వేషన్కి దీనికి అంతే. గ్లాసు ఏసీనెస్ అంతే, సిట్టింగ్ వైజ్ అంతే. దాంట్లో ఎట్టుంటుందో అంతే. మామూలు జనరల్కి అయితే ఓపెన్గానే ఉంటుంది. దీనికైతే గ్లాసు విత్ ఏసీ, అదే 3 టైర్ అంటే. ఇంకేం ఉండదు. ఫస్ట్ టైం నేనైతే ఎక్కడం. ట్రిప్ని వదిలి ట్రిప్ అయిపోవడంతో నిజంగా చాలా కొంచెం బాధగానే ఉంది. ఏం చేయాలి, ఇక తప్పదు. ట్రిప్ అయితే ఇట్లా కంటిన్యూ చేసినందు, కానీ ఇంటికైతే కాస్త తొందరగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అంతే. హ్యాపీ సిచ్యువేషనే, అందుకని ఇలా వెళ్ళడం. మన జర్నీ అయితే ఓబులవారిపల్లి టు గోవా అయితే సక్సెస్ఫుల్గానే అయిపోయింది. డెడికేట్ టు వన్ చిన్నారి. ఇప్పుడైతే గోవా టు ఓబులవారిపల్లి వెళ్ళిపోదాం అంతే. మిడ్నైట్కి వెళ్ళిపోతుంది. రేపు మార్నింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోతాం. మాస్టర్ కూడా అక్కడెక్కడో పార్సిల్లోనే ఉంటుంది. అక్కడ పార్సిల్ చేస్తూ ఉన్నారు, అక్కడెక్కడో ఉంటుంది. అంతేనండి. కోడిగామా టు తిరుపతి B1 ఫస్ట్ టైం నేను ఏసీలో ఎక్కడం. బడ్జెట్ వైజ్ కూడా మన బడ్జెట్లోనే ఉండింది కన్ఫామ్గా. అంటే ఈ టికెటే. ఇదేనండి మన బెర్త్, అప్పర్ బెర్త్ ఇన్ 48. కూల్గా ఉంది, వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. అంతేనండి. ఇక తిరిగి కలుద్దాం కొన్ని ప్రదేశాలని చూస్తూ వెళ్తూ. ఈ మధ్యలోనే వస్తుంది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయినా, ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఇన్ వరల్డ్, దూద్సాగర్.
చూద్దాం తప్పకుండా దాన్ని. అప్పర్ బెర్త్ ట్రైన్ అయితే మూవ్ అయినట్టు సౌండ్ కూడా రాలేదండి అసలు. వెరీ నాయిస్ క్యాన్సిలేషన్గానే ఉంది. అప్పుడైతే బయలుదేరాం వాస్కో డి గామా. ఆల్మోస్ట్ ఇంకా కొందరే ఉన్నారు, ఎవరు లేరు అసలు. హాయ్ వాస్కో డి గామా. చాలా చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకా చాలా బాధగా ఉంది. నేచర్ని చూడండి, చాలా మిస్ అవుతున్నందుకు మాస్ట్రోతో. వాస్కో డి గామా, బాయ్ బాయ్ ఇన్ గోవా. అంతేనండి, ఇంకేం చెప్పగలం. ఇదిగోండి వాస్కో డి గామా. మన మాస్ట్రోని పార్సల్ అయితే చేసేసారు ఈ ట్రైన్కి. బాయ్ బాయ్ వాస్కో డి గామా. చాలా సంతోషంగా ఉంది వదిలి వెళ్ళిపోతున్నందుకు. ఇంకా చాలా బాధగా ఉంది ఈ నేచర్ని మిస్. ఇలా గ్లాస్లోంచి వీడియో తీస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే ఎక్కితే మామూలుగా మనం నార్మల్ రిజర్వేషన్ ఎక్కుతూ ఉన్నాము. ఏసీలో అయితే ఫస్ట్ టైమే ఎక్కడం. సౌండ్ అసలు బయట నాయిసే వినపడడం లేదు అసలుకి, అలా ఉంది. నిజంగా అమేజింగ్గా ఉందండి. మొత్తము డీప్ ఫారెస్ట్లో వెళ్తూ ఉంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ట్రైన్ అయితే మొత్తం టర్నింగ్ రౌండ్ సర్కిల్ వేస్తూ ఉంది. ఆ విధంగానే ఉంది మొత్తం రూట్ అంతా. కొండ ప్రాంతాల్లోనే కదా, అటు పక్క అటు ఇటు మలితే ఇటు రౌండ్, అటు మలితే అటు రౌండ్ అట్టే ఉంది. చివరిసారిగా ఈ బీచ్ని చూసే వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. మళ్ళీ ఇక అరేబియా మహాసముద్రం వైపు వస్తామో రామో తెలియదు. అంతేనండి, ఇంకా అరేబియా మహాసముద్రాన్ని చూడాలంటే మళ్ళీ ఇటువైపుగా రావాలి. కేరళ ఇటువైపుగా ఈ ప్రాంతాల్లో. అదేనండి బ్యూటిఫుల్ బీచ్. చూడండి ఏ విధంగా ఉందో అసలుకి. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా ఎన్నో ప్రదేశాలకి దగ్గరగా, నేచర్కి దూరంగా వెళ్తూ ఉన్నాం. ఇలా నేచర్కి మధ్యన కొన్ని నదుల ప్రవాహాలు, వర్షాలు ఎంత బీభత్సంగా ఉన్నాయో చూసుకోవచ్చు అక్కడ నది చూస్తూ ఉంటే. ఇప్పుడైతే ఒక స్టేషన్కి వచ్చేసాం. ఉంది దూద్ సాగర్ అనేది, ఇక్కడి నుంచే ఉంది ఒక 28 కిలోమీటర్లు. మొత్తం ఎంత గ్రీనరీగా ఉంది అసలుకి. ప్రణామం టు నేచర్. అదండి పాము మెలికల మధ్యన ట్రైన్ వెళ్తూ ఉంది. ఇటు చూసుకున్నా కానీ ఆ పాము మెలికలే. థిక్ ఫారెస్ట్. మొత్తం అయితే థిక్ ఫారెస్ట్. అందులోంచి కొన్ని వాటర్ ఫాల్స్ వెళ్ళే స్పీడ్లో అయితే కనిపించడం లేదు. మొత్తం నేచర్ 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 అడవి మార్గాన. ఇలాంటి థిక్ నేచర్లో ఉంటేనా హైవే రోడ్డు పిచ్చలుగా ఉంటుంది అసలుకి. ఒక టర్నల్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. టర్నల్ అండి చూసుకోవచ్చు. ఎవరు ఆనందంలో వాళ్ళు ఉన్నారు.
ఇంకో స్టేషన్ అయితే వచ్చింది. ఇంకా కొండల పైన ఉన్నాయి కొన్ని వాటర్ ఫాల్స్ అనేవి. అదిగో ఆ పైన మొత్తం ట్రెండింగేనండి. కొండలన్నీ చూసుకోవచ్చండి. మొత్తం వర్ష కుమ్మి పారేసినట్టుంది. నీళ్లు కారుతా ఉన్నాయి. వర్ష ఎలాంటి చోట అంటే అలాంటి చోటే, ఇలాంటి చోటే వర్ష ప్రతాపం అనేది. మన రైడ్లో మాత్రం అదే లాస్ట్ 3 రోజులుగా వర్ష కాస్త ఇబ్బంది పెట్టేసింది. అంతకుముందంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇలాంటి థిక్ ఫారెస్ట్లోనే రైడ్ చేయాలండి. చేస్తే అప్పుడు ఉంటుంది నిజంగా హ్యాపీనెస్ అంటే హ్యాపీనెస్. అక్కడ వెళ్ళాం కదా మనం, ఎక్కడ అస్సాంలో, అస్సాం అనుకుంటాను, అక్కడే అది దిగ్బాయ్కి వెళ్ళే రూట్కే. అరుణాచల్ ప్రదేశ్ అస్సామా, దిగ్బాయ్ ప్రదేశంలో నేషనల్ ఫారెస్ట్లోంచి వెళ్ళింది. ఏంటి అరటి చెట్ల ఏంటి వీడికి ఎట్ట వచ్చాయి అసలుకే, మొత్తం అయ్యే ఉన్నాయి. మనోళ్ళు తిని అరటికాయలన్నీ బయట వేసినట్టుండారు, అందుకే ఇలా వేసినాయి. ప్రణామం టు నేచర్. చూడండి ఏ విధంగా ఉన్నాయో అసలుకి. ప్రతి సెలయేర్లుగానే ఉన్నాయి. కొండ ప్రాంతాలు కాబట్టి కాస్త వర్షాకైనా కానీ సెలయేర్లో ప్రకృతి అందాలుగా కనిపిస్తూ ఉన్నాయి. చూడండి టర్మినల్లో నుంచి, అదే టర్మినల్ 15 టన్నల్ 15. ఇంకా ఎన్ని టన్నల్ ఉన్నాయో. ఇప్పటికైతే వచ్చాం చాలా టన్నల్ల నుంచే. నీళ్ళు చూడండి. అయ్యో ఇంకా వీడియో అయిపోలేదండి, ఇంకో పార్ట్ అయితే ఉంది. ఫుల్ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం. అనుకోని ప్రమాదాల మధ్య